ఎక్కువ అటాచ్మెంట్ ఏమైనా ఉంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది అన్నయ్య అని పిలవడం. మోస్ట్లీ ఎవరితో అలా రాదు, వచ్చినా సరే ఆ బాండ్ కంటిన్యూ అవుతుంది. లైక్ నాకు స్కూల్లో నేను నా సీనియర్ బ్రదర్స్ని ఎవరైతే అన్నయ్య అని పిలిచినో వాళ్ళు ఇప్పటివరకు నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటారు. అట్లా మనం అన్నయ్యని పిలిచినప్పుడు వాళ్ళు మన మీద చూపించే ప్రేమ మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది చాలా బాగుంటది. నాకు చాలా మంది సీనియర్స్ బ్రదర్స్ ఉన్నారు అనమాట. సో వాళ్ళు అలా చల్లి చల్లి అని కంటిన్యూ చేస్తుంటే ఇంకా అందరు బ్రదర్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ కంటే ఎక్కువ బ్రదర్స్ ఉంటేనే ఒక గర్ల్ కి చాలా ప్రొటెక్టివ్. అంటే బ్రదర్ ఉండాలి అని అంటారా మీరు? ఎస్, ఉండాలి ఖచ్చితంగా. లేకపోయినా స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ సీనియర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో చాలా మంచి బాండింగ్ క్రియేట్ చేసుకుంటే లైఫ్ లో ఉండిపోతారు. థ్యాంక్ యూ గురు. ఒక్కరికి రాఖీ కట్టించున్నారా? సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు. రాఖీ మరి కట్టించుకోవడానికి వెళ్తున్నారా? ఇప్పుడు వెళ్తున్నారు. అవునండి. ఓకే. ఎప్పుడన్నా మీకు మీ సిస్టర్ కి రాఖీ కట్టని సందర్భం ఎప్పుడన్నా వచ్చిందా? లేదండి, మేము ఇంటి దగ్గరే ఉంటాం. ఇంటి దగ్గరే ఉంటారు. చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ కట్టించాం. ఎప్పుడు రాలేదు అలాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం సాడ్ గానే ఫీల్ అవుతాను. అయితే సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటి సరౌండింగ్ లో ఎవరైనా అమ్మాయి కానీ ఎవరైనా కానీ మనల్ని అన్నయ్య అనే పిలుస్తారు. అవును. అంటే ఆ అన్నయ్యకున్న పవర్, అన్నయ్యకున్న బంధం ఏంటిది? ఎందుకు అట్లా అన్నయ్య అనేది ఎందుకు రియాక్ట్ అవుతారు? అంటే అన్నయ్య అంటే అంత పవర్ ఏంటిది అన్నయ్యకున్నది? అన్నయ్య అంటే ఇక వాళ్ళు మనతోటి అంత సెక్యూర్ గా ఫీల్ అవుతారు. వాళ్ళ అమ్మ నాన్న లేకపోయినా గానీ మనం ఉంటే ఒక బలం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అమ్మ నాన్న కలిపి ఉన్నాం అన్నయ్య అంటే అంత పవర్ అన్న. అంత పవర్. వాళ్ళు ఇచ్చిన అంత ధైర్యం, వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం మోరల్ సపోర్ట్ ఏదైనా కానీ సపోర్ట్ వాళ్ళు ఇవ్వగలరు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రాఖీ కట్టారా? కట్టారా? ఓకే. ఇప్పుడు మీకు మీ బ్రదర్ కి రాఖీ రోజు రాఖీ కట్టని సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? కట్టలేని సిచ్యువేషన్ ఏం రాలేదు. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర ఉంటాను. కట్టారు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేనేం ఫీల్ గాను, ఎట్లయినా ఖచ్చితంగా కడతాను. మీరు ఖచ్చితంగా కడతారు, కానీ వస్తే ఒకవేళ వస్తే అట్లా ఏం రాదు. సరే రావద్దు అని అనుకుందాం. మీరు సరౌండింగ్ లో మీ ఇంటి బయటనే పక్కన ఎవరైనా కానీ ఒక అబ్బాయి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అన్నయ్య అనే పిలుస్తారు. అది అన్నయ్య అని ఎందుకు పిలుస్తారు? నేనేం పిలవలేదు. పిలుస్తున్నా. ఓకే, మీరు అన్నయ్య అని పిలవరు. ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ అన్నయ్య అనే పిలుస్తారు. అంటే అన్నయ్యకు చెల్లికున్న బంధం ఏంటిది? అది అన్నయ్య అని ఎందుకు పిలుస్తారు? నేనైతే ఎవరిని పిలవలేదు. మీరైతే ఎవరు పిలవలేదా? పిలవలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఆ టైం ఉంది కదా 1:30 తర్వాత అని, సో దానికోసమే ఆఫీస్ నుంచి వచ్చి ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు వెళ్తున్నారా? బ్రదర్స్ ఉన్నారా? అయితే మీకు మీ బ్రదర్ కి ఎప్పుడైనా రాఖీ కట్టని సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? లేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు. ఎప్పుడు రాలేదు. ఒకవేళ ముందు ఎప్పుడైనా వస్తే మీ యాక్షన్ ఫీలింగ్ ఎలా ఉంటది? అఫ్ కోర్స్ మిస్ అవుతా, బట్ రాఖీ అయితే ఎక్కడున్నా కొరియర్ లో పంపిస్తా. అయితే సెకండ్ వన్ ఏంటంటే మన సరౌండింగ్ లో ఎవరైనా అబ్బాయి ఉంటే మనం అతనికి డైరెక్ట్ అన్నయ్య అనే పిలుస్తాం. అంటే అన్నయ్యకు ఉన్న పవర్ ఏంటిది? ఆ బంధం ఏంటిది? ప్రొటెక్షన్. అఫ్ కోర్స్ ప్రొటెక్షన్, ఒక సెక్యూర్ ఫీలింగ్, అండ్ ఏదున్నా కూడా వి కెన్ గో టు పర్సన్ లాగా. అంటే అన్నయ్య అంటే అంత పవర్ ఉంటది అంటారు. సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు. రాఖీ కట్టిరా? రాఖీ మేము ఇప్పుడే శ్రీ చైతన్య కాలేజ్ నుంచి వచ్చినాం. శ్రీ చైతన్య కాలేజ్ నుంచి వస్తున్నాం. వెళ్తున్నారా రాఖీ కట్టుకోవడానికి? లేదు, వాళ్ళు వేరే దగ్గర ఉన్నాము. ఇప్పుడు మేము బయటికి వచ్చేసినాం కాలేజ్కి వెళ్ళి. అయితే ఎప్పుడన్నా మీకు మీ సిస్టర్ కి రాఖీ కట్టని సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి? చాలా సాడ్ గానే ఉన్నాం, కానీ ఇంకా ఫోన్ చేసింది కాబట్టి మంచిగానే ఫీల్ అవుతున్నాం. ఫోన్ చేసి పిలిస్తే వెళ్తున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు మీ యాక్షన్ ఏంటి? మంచిగా ఉంది. అంటే మంచిగా అంటే రాఖీ కట్టకుండా ఉంటే అప్పుడు మీరు మంచిగా ఫీల్ అవుతారా? సాడ్ గానే ఫీల్ అవుతాం, కానీ ఇంకా వేరే. ఎప్పుడన్నా మీకు మీ సిస్టర్ కి రాఖీ కట్టని సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చింది. మా అమ్మ చనిపోయినప్పుడు వచ్చింది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఫీల్ అయ్యారు. అంటే ఏమనిపించింది మీకు? ఎప్పటికి రాఖీ కట్టుకున్నాం కదా మేము, ఈ రోజు కట్టుకోలేకపోయాం. అప్పుడు ఆ రోజు ఫోన్
ఎంజాయ్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? అంటే ఎలా మాట్లాడుకున్నారు? చాలా బాధాకరంగా మాట్లాడుకున్నాం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీకు వస్తే అప్పుడు మీ ఫీలింగ్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అప్పుడు ఫీలింగ్ అవుతాం, ఫీల్ అవుతారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. राखी बांधने गए? नहीं अभी नहीं, वो कहीं और रहता है। वो दूर है या इधर ही है? नहीं वो दूर रहता है, वो होम टाउन में मेरे यूपी में। ये पहली बार है आपका? अकेले अकेले? इससे पहले कभी हुआ ऐसे? मतलब कैसे समझी नहीं मैं। जो डिस्टेंस गैप आया ना बांधने का पहली बार है ना, जो आपका फील कैसे हो रहे? मुझे बहुत अजीब लग रहा है, मुझे लग रहा है कोई फेस्टिवल ही नहीं है आज, क्योंकि मैंने कुछ किया भी नहीं। ठीक है, आपका ब्रदर फोन किया फिर इसके बारे में? हाँ, उसने कॉल किया और उसने मुझे विश भी किया और मेरे घर से भी कॉल आया, वीडियो कॉल बात हुई हमारी। आपको कैसे लग रहे? मुझे अच्छा नहीं लग रहा, ऑब्वियसली बहुत दूर हूँ मैं अपने भाई बहन से, तो इसलिए ఫేస్ కనిపించాలని బ్రదర్స్ ఉన్నారా? ఉన్నారు. కట్టారా రాఖీ కట్టారా? మీకు మీ బ్రదర్ కి ఎప్పుడన్నా రాఖీ కట్టని సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చింది, ఎప్పుడు వచ్చింది? లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ వచ్చింది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏడ్చాను ఏడ్చారు. మీ బ్రదర్ అప్పుడు మీ బ్రదర్ మీతో ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? ఫోన్ ద్వారా. అయితే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీరు వస్తే ఎట్లా ఫీల్ అవుతారు? అప్పో సాడ్ గానే ఫీల్ అవుతా. అది ఆ సిచ్యువేషన్ రావద్దని కోరుకోవాలి ఎవరైనా, అంతే కదా? ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే మన సరౌండింగ్ లో ఎవరైనా అబ్బాయిలు ఉంటే మనం వాళ్ళని అన్యాయనే పిలుస్తాం. అంటే అన్యాయాన్ని పిలిస్తే అన్యాయకున్న పవర్ ఏంటిది, ఆ బాండ్ ఏంటిది? ఆ బాండ్ ఏంటిదంటే మనకి ఏ అబ్బాయి చూసినా ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు తట్టుకోరు. ఓకే, అంటే వాళ్ళు ప్రొటెక్ట్ లేకనే మీరు ఫీల్ అవుతారా అన్నయ్య అంటే? అన్నయ్య అంటే వాళ్ళు మనకు సపోర్ట్ గైడెన్స్. బ్రదర్స్ ఉన్నారా? రాఖీ కట్టారా? రాఖీ కట్టడానికి ఇప్పుడు వెళ్తున్నారా? మీకు మీ బ్రదర్ కి ఎప్పుడైనా రాఖీ కట్టని సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు సార్ ఇప్పటి వరకు అయితే. ఇప్పటివరకు రాలేదు. కష్టపడి వస్తున్నాను. ఓకే, మంచిది. ఇప్పుడు అన్నయ్యకు చెల్లికి ఉన్న బంధం, ఆ బాండింగ్ ఎలా ఉంటది? బాగుంటది. అంటే నాకైతే ఒక అన్నయ్య అంటే లేరు, అంత తమ్ముళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక పెద్దనాన్న కొడుకున్నాడు ఒకడు అన్నయ్య. అన్నయ్యకి చిన్నప్పుడు కట్టిన కానీ ఈ మధ్యలో కట్టడం లేదు, దూరం అయిపోయినా కొంచెం. తన ఊర్లో ఉంటాడు. బాగుంటది. మేమైతే 11 డేస్ బాగుంటది మా మధ్యలో, అందరి మధ్యలో. మన ఇంటి సరౌండింగ్ లో ఎవరైనా అబ్బాయి ఉంటే మనం అతన్ని అన్నయ్యనే పిలుస్తాం. అంటే అన్నయ్యని ఎందుకు పిలుస్తాం అంటే ఆ అన్నయ్యకున్న బంధం ఏంటి మనకు? అన్నయ్య లాగా చూసుకుని ఆ ప్రేమ ఉంటేనే అన్నయ్య అని పిలుస్తాం కదా సార్. అంటే అన్నయ్యలాగా మనకు ప్రేమ చూపిస్తాడు, మనకు ప్రొటెక్ట్